హాయ్ ఫ్రెండ్స్. డీ ఫర్ డిప్లొమా ఛానల్ స్వాగతం. ఈరోజు మనము ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ రిపీటెడ్ క్వెషన్స్ చూద్దాం. ఓకే. ఏమిచ్చారు? ఇఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సైన్ ఇన్వర్స్ వై ప్లస్ సైన్ ఇన్వర్స్ జెడ్ ఈక్వల్ పై బై 2 సో దట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ప్లస్ 2xyz ఈక్వల్ టు 1. ఓకే. మనకి ఏమిచ్చారండి? గివెన్ ఏమిచ్చారు? సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సైన్ ఇన్వర్స్ వై ప్లస్ సైన్ ఇన్వర్స్ జెడ్ ఈక్వల్ టు పై బై 2 ఇచ్చారు. మన ఏదంటే లెట్ ఈ సైన్ ఇన్వర్స్ ఎక్స్ని ఏ అనుకుందాం. సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ అనుకుందాం. ఇప్పుడు సైన్ ఇన్వర్స్ రైట్ సైడ్ పోతే ఏమైందండి? సైన్ అవుద్దిగా. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏంది? సైన్ ఏ అంతే కదా. సైన్ ఇన్వర్స్ రైట్ సైడ్ పోతే సైన్ ఏ అయింది. సిమిలర్గా సైన్ ఇన్వర్స్ వైని బి అనుకోండి. అంటే ఇప్పుడు ఈ సైన్ ఇన్వర్స్ పోతే అంటే వై ఈక్వల్ టు అయింది సైన్ బి అయింది. సారీ సైన్ ఇన్వర్స్ సైన్ బి అయింది. ఈ సిమిలర్గా సైన్ ఇన్వర్స్ జెడ్ని అనుకుందాం. సైన్ ఇన్వర్స్ జెడ్ని సి అనుకుందాం. సైన్ ఇన్వర్స్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు సి అనుకోండి. ఈ సైన్ అడిపోతే జెడ్ ఈక్వల్ టు సైన్ సి అయింది కదా. ఓకే. ఇప్పుడు సైన్ ఇన్వర్స్ ఎక్స్ అంటే ఏ ప్లస్ సైన్ ఇన్వర్స్ వై అంటే బి ప్లస్ సైన్ ఇన్వర్స్ జెడ్ అంటే సి. అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ ఎంత? పై బై 2. ఇప్పుడు ఏదో ఒక దాన్ని అంటే మన సిని తీసుకెళ్దాం రైట్ సైడ్. ఏదని తీసుకెళ్ళొచ్చు. ఐదర్ ఏ ఆర్ బి ఆర్ సి. మనం అయితే సిని తీసుకెళ్దాం. అప్పుడు మనకి ఏంటి? ఏ ప్లస్ బి ఈక్వల్ టు సి మైనస్ పై బై 2. ఓకే. ఇది మనకుంది. ఇప్పుడు మనకి ఏంటంటే టూ సైడ్స్ కాస్ అప్లై ఇద్దాం. ఓకే. అప్లై కాస్ ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు మనకి ఏంటంటే కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు కాస్ ఆఫ్ ఇది పై బై 2 మైనస్ సి అండి. ఎదిగండి సారీ పై బై 2 మైనస్ సి అది. అందుకే సి రైట్ సైడ్ పోతే మైనస్ సి అది కదా. కాస్ ఆఫ్ పై బై 2 మైనస్ సి. ఓకే. కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములా ఏంది? కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి దట్ ఈక్వల్ టు కాస్ ఆఫ్ ఇక్కడ 90 ఉందండి. అంటే కాస్ ఏమైంది? సైన్ అవుద్ది. ఓకే. పై బై 2 మైనస్ సి అనేది ఏ క్వాడ్రంట్? 90 మైనస్ సి అంటే బిలో 90 కదా ఫస్ట్ క్వాడ్రంట్. ఫస్ట్ క్వాడ్రంట్ ఏమైతే అన్ని పాజిటివ్ అవుతుంది కదా. అంటే మనకి అది సైన్ సి అయింది. ఓకే. మరి కాస్ ఏ కాస్ బి వాల్యూస్ ఉన్నాయా? లేవు. మనకేమున్నాయి? సైన్ ఏ వాల్యూ ఉంది. సైన్ బి వాల్యూ ఉంది. కాస్ ఏని ఎలా రాసుకోవచ్చు? మనకు తెలిసిన ఫార్ములా ఏంటండి? సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు ఎంత? 1. ఈ సైన్ స్క్వేర్ అటు పోతే ఎంతండి? 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ కదా. అంటే కాస్ స్క్వేర్ ఈక్వల్ టు ఎంత? కాస్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ. ఈ స్క్వేర్ కూడా అటు పోతే కాస్ ఏ ఈక్వల్ టు ఏమైంది? రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ. అది కాస్ ఏ అంటే మనం ఎలా వచ్చండి? రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ. సిమిలర్గా కాస్ బి అంటే ఏనొచ్చు? రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ బి కదండి. నౌ సైన్ ఏ సైన్ బి అంతే ఉంచుదాం. సైన్ బి సైన్ బి ఇది ఈక్వల్ టు ఎంత? సైన్ సి రూట్ ఆఫ్ 1 మైనస్ మరి సైన్ ఏ అంటే ఏంటండి? సైన్ ఏ ఈక్వల్ మనకేముంది? ఎక్స్ ఉంది. సైన్ బి ఈక్వల్ టు ఏముంది? వై ఉంది. అంటే సైన్ స్క్వేర్ ఏ ప్లస్ రాయొచ్చు మనము ఎక్స్ స్క్వేర్ రాసుకోవచ్చు కదా. 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ బి అంటే వై స్క్వేర్ మైనస్ సైన్ అంటే మళ్ళీ ఏంది? ఎక్స్. సైన్ బి అంటే వై దట్ ఈక్వల్ టు మరి సైన్ సి అంటే ఏంటండి? సైన్ సి అంటే జెడ్. సైన్ సి ఇస్ ద జెడ్. ఇప్పుడు మనం ఈ ఎక్స్ వైని కూడా రైట్ సైడ్ తీసుకుందాం. అప్పుడు మనకి అంతే రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ రూట్ ఆఫ్ 1 మైనస్ వై స్క్వేర్ ఈక్వల్ టు జెడ్ ప్లస్ ఎక్స్ వై కదా. ఇప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. రెండు సైడ్లు స్క్వేర్ చేద్దాం. అప్పుడు మనకి అంతే రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు జెడ్ ప్లస్ ఎక్స్ వై హోల్ స్క్వేర్. నెక్స్ట్ మనకి ఏంటి? రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ రాచ్చు కదా. ఈ స్క్వేర్ అనేది టూ టర్మ్స్ రాద్దాం. రూట్ ఆఫ్ 1 మైనస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్ ఎందుకండి? ఇది ఏమైంది మనకి? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ లాగా ఉంది. అంటే ఏ స్క్వేర్ అంటే ఏంది? జెడ్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే ఎక్స్ వై హోల్ స్క్వేర్ ప్లస్ 2ab అంతే కదా. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఓకే. మనకి ఈ స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయింది కదా.
ఇక్కడ కూడా స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయింది. అంటే మనకి రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ రూట్ ఉండదు కదా, సారీ అండి, రూట్ క్యాన్సిల్ అవుతుంది. 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ వై స్క్వేర్ ఈక్వల్ టు అది జెడ్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ కదా ఇది, ప్లస్ 2xy జెడ్. ఇప్పుడు ఏంటంటే 1 ఇంటూ 1 1. ఓకే, 1 ఇంటూ మైనస్ వై స్క్వేర్ అయిందండి, మైనస్ వై స్క్వేర్ కదా. నెక్స్ట్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ 1 ఇద్దా మైనస్ ఎక్స్ స్క్వేర్, మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ మైనస్ వై స్క్వేర్ ఇద్దా ప్లస్ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ఈక్వల్ ఏంది జెడ్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ప్లస్ 2xy జెడ్. మనం ఏంటంటే ఈ 1 ఒకటి ఇక్కడ నుంచి మిగిలిన రైట్ సైడ్ తీసుకొద్దాం. అప్పుడు మనకి ఏంటండి 1 ఈక్వల్ టు ఈ మైనస్ వై స్క్వేర్ ఇద్దా ప్లస్ వై స్క్వేర్, మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇద్దా ప్లస్ ఎక్స్ స్క్వేర్, ప్లస్ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ఇద్దా మైనస్ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్. ఇక్కడ మనకి ప్లస్ జెడ్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ప్లస్ 2xy జెడ్. ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది కదా. అంటే మనకి ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ప్లస్ 2xy జెడ్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ప్లస్ 2xy జెడ్ ఈక్వల్ ఎంత 1. అంతేకండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ప్లస్ 2xy జెడ్ ఈక్వల్ టు 1. ఇదిగా మనం ప్రూవ్ చేయమన్నది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ప్లస్ 2xy జెడ్ ఈక్వల్ ఎంత 1. ఈ విధంగా చేయాలి. థ్యాంక్ యూ సో మచ్.